హే గైస్, దిస్ ఈస్ చనక్య. అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా మంది వచ్చేప్పటికి ఇప్పటికీ క్రిప్టో కరెన్సీ గురించి తెలిసే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఈథీరియం ఇలాంటి పేర్లు కూడా వినే ఉంటారు. చాలా మందికి ఇందులో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలన్న ప్రాసెస్ తెలియక చాలా మంది ఆగిపోయి ఉంటారు. మీకోసమే ఈ వీడియోలో వచ్చేప్పటికి 2024లో లీగల్గా ఇండియాలో మనం బిట్ కాయిన్ మీద మన మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేఫ్గా మన బిట్ కాయిన్స్ని హోల్డ్ చేయాలన్న ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ థింగ్ చేయడం కోసం మీకు మెయిన్లీ కావాల్సింది బిట్ కాయిన్ అనే కాదు, ఎనీ క్రిప్టో కరెన్సీ మీద మీరు డిపాజిట్ చేయాలంటే మీకు మెయిన్గా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజర్. ఈ ఎక్స్చేంజర్ కూడా ఎలా ఉండాలంటే మనకి ఇండియాలో వచ్చేప్పటికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది వచ్చేప్పటికి ఎఫ్ఐయు అన్నమాట, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వర్క్ అవుతున్న ఎక్స్చేంజర్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు మనకి ప్రస్తుతానికి దీని కింద రూల్స్ ఫాలో అవుతూ వర్క్ అవుతున్న ఎక్స్చేంజర్లో ఏది బెస్ట్ ఎక్స్చేంజర్ అన్న దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అదే వచ్చేప్పటికి మడ్రెక్స్ అన్నమాట. దాని గురించి ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేప్పటికి ఎక్స్చేంజర్లో మనం ఎలా సైనప్ అవ్వాలి, సైనప్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకుని మనం డిపాజిట్ చేసుకుని మనం క్రిప్టో కరెన్సీస్ ఎలా బై చేయాలి, బిట్ కాయిన్ ఎలా బై చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. మీలో ఎవరైనా సరే క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. 100% మీకైతే యూజ్ అవుతుంది. అంతేకాదు ఇందులో ఫస్ట్ డిపాజిట్కి ఆఫర్ కూడా ఉంది. దాని యొక్క డీటెయిల్స్ కూడా వచ్చేప్పటికి మీకు వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో మడ్రెక్స్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అండ్ దాంతోపాటు వచ్చేప్పటికి ప్రోమో కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకుని ప్రోమో కోడ్ యూజ్ చేసి ఫస్ట్ డిపాజిట్ కింద 5,000 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే మీకు ఫ్రీగా వచ్చేప్పటికి 500 రూపీస్ రావడం అయితే జరుగుతుంది. ఇది ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ మెంబర్స్కి మాత్రమే అన్నమాట. ఇప్పుడు వచ్చేప్పటికి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతారు. మడ్రెక్స్ యాప్ ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. డైరెక్ట్లీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకుని కంటిన్యూ చేసుకుంటే డైరెక్ట్లీ వచ్చేప్పటికి యాప్లో మీరు సైన్అప్ అయితే అయిపోతారు. ఈ విధంగా మీరు సైన్అప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ వచ్చేప్పటికి ఇక్కడ ప్రొఫైల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ వచ్చేప్పటికి అప్లై ప్రోమో కోడ్ ఆర్ రిఫరల్ కోడ్ అని కనబడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ప్రోమో కోడ్ అప్లై చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రోమో కోడ్ కనబడుతుంది, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి చూసి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఈ ప్రోమో కోడ్ అప్లై చేస్తే మాత్రమే మీకు ఫస్ట్ డిపాజిట్ బోనస్ అని చెప్పాను కదా, అది రావడం జరుగుతుంది. లేదంటే మీకు ఎలాంటి బోనస్ కూడా రాదు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా వచ్చేప్పటికి ప్రోమో కోడ్ ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ వచ్చేప్పటికి కంప్లీట్ వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఇండియన్ అయితే అడుగుతుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేప్పటికి మీరు పాన్ కార్డ్లో ఉన్నట్టు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఫుల్ నేమ్ ఇక్కడ పాన్ కార్డ్లో ఉన్నట్టు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోండి. అండ్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకుని ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ ఐ అబోవ్ 18 ఇయర్స్ అన్న సెలెక్ట్ చేసుకుని కింద కంటిన్యూ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. డైరెక్ట్ వచ్చేప్పటికి కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే మీ ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిజిలాకర్ పిన్ అడుగుతుంది. ఒకవేళ మీకు మీ డిజిలాకర్ పిన్ తెలిస్తే పర్లేదు, లేదంటే కనుక మీరు ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని డిజిలాకర్కి వచ్చేప్పటికి ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏమీ కూడా కదపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చేప్పటికి ఎలో అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేప్పటికి మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చారో వాళ్ళదే వచ్చేప్పటికి సెల్ఫీ వెరిఫికేషన్ అయితే చేయాలి. సింపుల్గా వచ్చేప్పటికి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అడుగుతుంది. ప్రొసీడ్ టు టేక్ ఏ సెల్ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేప్పటికి ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి మీ యాన్యువల్ ఇన్కమ్, మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇయర్లీ ఎంత సంపాదిస్తారో అంత అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీడా, ఏదైనా వర్క్ చేస్తున్నారా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత కింద అడుగుతుంది మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సనా కాదా అని చెప్పి, అంటే మీకు తెలిసిన వాళ్ళు లేదా మీరు కానీ రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్నది అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదా నో అని పెట్టుకోండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని కింద కన్ఫర్మ్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మిమ్మల్ని బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇచ్చారో వాళ్ళదే వచ్చేప్పటికి బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని నుంచే మీరు డిపాజిట్లు చేయొచ్చు అండ్ విత్డ్రా కూడా ఈ బ్యాంక్ అకౌంట్కే మీరు తీసుకోవచ్చు అన్నమాట.
సో డైరెక్ట్ వచ్చేప్పటికి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద మళ్ళీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని డైరెక్ట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేప్పటికి ఈ విధంగా వస్తుంది. మీకు వెరిఫికేషన్ కోసం ₹1 వచ్చేప్పటికి మీ బ్యాంక్‌లో డిపాజిట్ అయితే అవుతుంది. సో ఆఫ్టర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. కంటిన్యూ టు యాడ్ ఫండ్స్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ హోమ్ స్క్రీన్‌లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడితో వచ్చేప్పటికి మీరు సైన్ అప్ అయితే అయిపోయారు. ఆల్సో కేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసేసారు. ఇప్పుడు వచ్చేప్పటికి ఇందులో మనం మనీ ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాం. దీనికోసం వచ్చేప్పటికి ఇక్కడ హోమ్ స్క్రీన్‌లో మీకు వ్యూ వాలెట్ అని కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి యాడ్ ఫండ్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేప్పటికి అమౌంట్ అయితే అడుగుతుంది. మీకు ఫస్ట్ డిపాజిట్ బోనస్ కావాలంటే మినిమం ₹5,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలి. సింపుల్‌గా వచ్చేప్పటికి 5,000 అయితే ఎంటర్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి 500 అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్‌లీ వచ్చేప్పటికి మీరు కంటిన్యూ టు పే అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్‌లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు యూపీఐ యూజ్ చేసి డిపాజిట్ చేయొచ్చు. లేదంటే గనుక కిందకి వెళ్ళినట్టయితే సెండ్ యూజింగ్ ఐఎంపీఎస్ అని కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు డిపాజిట్ అయితే చేయొచ్చు. బట్ ఈ ఐఎంపీఎస్ ఆప్షన్ ద్వారా చేస్తే మాత్రం మీరు ఏదైతే రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఉందో సో దాని ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలి. యూపీఐ ద్వారా అయితే ఎనీ బ్యాంక్‌తో అయితే చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. సింపుల్‌గా వచ్చేప్పటికి నేను యూపీఐ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేప్పటికి నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ ఈ విధంగా మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ ఉంది కదా! సో దాన్ని వచ్చేప్పటికి కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇప్పుడు మడ్రక్స్ యాప్‌లోకి వచ్చి ఇక్కడ వచ్చేప్పటికి మళ్ళీ వాలెట్‌లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ కింద చూసుకోవచ్చు బ్యాంక్ డిపాజిట్ క్రియేటెడ్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే గనుక ఇక్కడ వచ్చేప్పటికి మీరు డిపాజిట్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీకు యాడ్ యూటీఆర్ అని కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని సో యూటీఆర్ నెంబర్ ఇచ్చుకొని కన్ఫర్మ్ మై పేమెంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే యూటీఆర్ నెంబర్ వచ్చేప్పటికి సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా యాడ్ చేశారు కాబట్టి మీకు 24 అవర్స్ వరకు ఈ డిపాజిట్ మనకు అవ్వడానికి టైం అయితే పట్టొచ్చు. సమ్ టైమ్స్ అయితే 48 అవర్స్ వరకు కూడా టైం అయితే పడుతుంది. ఇన్ కేస్ మీరు ఐఎంపీఎస్ ద్వారా చేసినట్టయితే ఇమీడియట్‌గా వచ్చేప్పటికి మనకి మనీ వాలెట్‌లోకి అయితే యాడ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ మీకు డిపాజిట్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్‌లీ వాలెట్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మీకు యూఎస్‌డిటీలో అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ అమౌంట్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌లీ వచ్చేప్పటికి బిట్ కాయిన్స్ అయితే బై చేయొచ్చు. లేదా ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీస్‌లో కూడా మీరు డైరెక్ట్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికోసం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ కాయిన్స్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు బిట్ కాయిన్, ఈథీరియం, బిఎన్బి ఇలా చాలా కాయిన్లు అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన కాయిన్ మీద ట్యాప్ చేయండి. మనం బిట్ కాయిన్ మీద ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు బై చేయాలనుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్ వచ్చేప్పటికి బై అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వన్ టైమ్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే అడుగుతుంది. సో మీరు ఎంత పెట్టి కొనాలనుకున్నారో అంత అమౌంట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఈ విధంగా ఎంటర్ చేశాను. తర్వాత బై నౌ మీద క్లిక్ చేస్తాను. సో చూసుకోవచ్చు ఇమీడియట్‌గా వచ్చేప్పటికి మనకి ఇక్కడ బిట్ కాయిన్లు బై అయితే అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చేప్పటికి మీరు బిట్ కాయిన్లు బై చేసుకోవచ్చు. సో ఇది ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. డైరెక్ట్ వచ్చేప్పటికి మీరు హోమ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి పోర్ట్‌ఫోలియో అని కనపడుతుంది కదా! వ్యూ పోర్ట్‌ఫోలియో అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే మనకి కాయిన్స్‌లో చూసుకోవచ్చు. మనకి ₹99, ₹98 వర్త్ అయిన బిట్ కాయిన్లు మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేను బై చేసినవి. ఒకవేళ వీటి వాల్యూ పెరిగినా ఇక్కడే చూపిస్తుంది. ఒకవేళ వాల్యూ తగ్గినా కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు దీన్ని అమ్మాలనుకున్నారనుకోండి ఇప్పుడు బ్యాక్ వద్దాం మళ్ళీ కాయిన్స్‌లోకి అయితే వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత బిట్ కాయిన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చూసారా సెల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎంత అమ్మాలనుకున్నారో అంతా కూడా ఎంటర్ చేసి సెల్ మీద క్లిక్ చేస్తే ఈ అమౌంట్ అంతా కూడా మీకు మళ్ళీ యూఎస్‌డిటీలోకి వచ్చేస్తుంది. సో ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూపిస్తాను. డైరెక్ట్ వచ్చేప్పటికి మీరు సెల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వాలెట్ కనబడుతుంది కదా! ఈ యూఎస్‌డిటీలోకి మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మీరు కావాలంటే బ్యాంక్‌కైనా విత్‌డ్రా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు యూఎస్‌డిటీలో లేదా వేరే ఎక్స్‌చేంజర్‌కైనా కూడా మీరు విత్‌డ్రా అయితే తీసుకోవచ్చు. సెండ్ యూఎస్‌డిటీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి జనరల్‌గా అందరూ బ్యాంక్ విత్‌డ్రా తీసుకుంటారు కాబట్టి విత్‌డ్రా టు బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మినిమమ్ 6 యూఎస్‌డిటీ ఉండాలి. 6 అంటే మనకి ₹500 చిల్లరన్నమాట. సో ఇక్కడ 6 కూడా ఎంటర్ చేసుకొని మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌లీ వచ్చేప్పటికి విత్‌డ్రా అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బిట్ కాయిన్లు కొనొచ్చు లేదా వేరే ఏ కాయిన్ అయినా కొనొచ్చు. సో వాటిని అమ్ముకొని డైరెక్ట్‌లీ వచ్చేప్పటికి విత్‌డ్రా కూడా అయితే తీసుకోవచ్చు. సో దీంతో పాటు ఇందులో మీకు కాయిన్ సెట్స్ ఆప్షన్ కూడా ఒకటి అవైలబుల్‌గా ఉంది. కాయిన్ సెట్స్ అంటే మీకు తెలియదు కాబట్టి దాని గురించి చెప్పాలంటే మనకి స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. దాంట్లో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది కదా! అంటే మీరు ఇప్పుడు ఏదైనా స్టాక్ కొన్నారనుకోండి డైరెక్ట్ తీసుకెళ్ళి మీ దగ్గర ₹100 ఉంటే ₹100 స్టాక్ మీద పెడతారు. సో ఇన్ కేస్ ఆ స్టాక్ పడిపోతే మీకు అంతా లాస్ వచ్చేస్తుంది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుంది ఆ మ్యూచువల్ ఫండ్‌లో ఒక 10 స్టాకులు గాని, 5 స్టాకులు గాని అవైలబుల్‌గా ఉంటాయి. మీరు తీసుకెళ్ళి ₹100 పెట్టారనుకోండి 10 స్టాకులు అవైలబుల్‌గా ఉంటే ఒక్కొక్క దాని మీద ₹10 చొప్పున మనకు అందులో ఇన్వెస్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏదైనా ఒక దాంట్లో నష్టం వచ్చినా మిగతావన్నీ మనకు ప్రాఫిట్‌లో ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. లాసెస్ అన్నవి ఎక్కువైతే రావు.
సేమ్ అదే కాన్సెప్ట్ వచ్చేప్పటికి కాయిన్ సెట్స్ అన్నమాట. సో ఇందులో ఎలా అంటే మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి చూసుకోవచ్చు. సో మీకు బిట్‌కాయిన్ 50, ఇథీరియం 50 ఉంటుంది. ఇందులో పెట్టారనుకోండి మీరు ₹100 పెడితే బిట్‌కాయిన్ మీద ఒక ₹50, ఇథీరియం మీద ఒక ₹50 ఇందులో ఇన్వెస్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇందులో ఏదో ఒక కాయిన్ పడ్డా ఇంకో కాయిన్ ప్రాఫిట్‌లో ఉంటుంది కాబట్టి సో మనకు వచ్చేప్పటికి రిస్క్ ఫ్యాక్టర్ అన్నది చాలా తగ్గుతుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఓన్లీ ఇదనే కాదు ఇంకా వేరే రకాలు కూడా ఉంటాయి. బ్లూ కాయిన్ సెట్స్ అని కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేప్పటికి మనం 5 కాయిన్‌ల మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చేప్పటికి మీకు నచ్చిన దాని మీద క్లిక్ చేయండి. మీకు చూపించడం కోసం బిట్‌కాయిన్ 50 ఇథీరియం 50 ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయండి. వన్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేసుకొని మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అన్నది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో డైరెక్ట్ వచ్చేప్పటికి అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత సో కంటిన్యూ టు యాడ్ అని కనబడుతుంది కదా! మినిమమ్ డిపాజిట్ 500 ఉండాలి. సో ₹500 లేదా అంతకన్నా ఎక్కువ ఎంటర్ చేసుకొని కంటిన్యూ టు యాడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్‌గా వచ్చేప్పటికి మీకు అందులో ₹500 ఇన్వెస్ట్ అయిపోతుంది. అంటే 500 ఇన్వెస్ట్ చేశారనుకోండి మనం బిట్‌కాయిన్ 50, ఇథీరియం 50 కాబట్టి బిట్‌కాయిన్‌లో ఒక ₹250, ఇథీరియంలో ఒక ₹250 ఇన్వెస్ట్ అయితే అవుతుంది. అవి పెరిగితే మనకి లాభం వస్తుంది. అవి తగ్గితే మనకి నష్టం అయితే వస్తుంది. ఇన్ కేస్ ఒకటి పెరిగి ఒకటి తగ్గిందనుకోండి సో మనకి 2 బ్యాలెన్స్ అయితే అవుతాయన్నమాట. మనం ప్రాఫిట్‌లో ఉండొచ్చు లేదా లాస్‌లో అయితే ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ మనకి కాయిన్‌లు ఏది పెరిగింది, ఏది తగ్గింది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చేప్పటికి మీరు కాయిన్ సెట్స్ ఆప్షన్‌ని కూడా ఈజీగా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ చాలా కన్వీనియంట్‌గా అయితే ఉంటుంది. సో ఓవరాల్‌గా ఈ విధంగా ఇండియాలో వచ్చేప్పటికి మీరు లీగల్‌గా బిట్‌కాయిన్ మీద కావచ్చు లేదా ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీ మీద కావచ్చు ఇన్వెస్ట్ అయితే మీ మనీని అయితే చేసుకోవచ్చు. ఓవరాల్‌గా టుడే వీడియో అయితే ఇది. ఆల్సో దాంతో పాటు మనకి ఫస్ట్ డిపాజిట్ మీద ₹500 బోనస్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా వదలొద్దు. ప్రతి ఒక్కళ్ళు ప్రోమో కోడ్ యూజ్ చేసుకొని ఈజీగా ఫస్ట్ డిపాజిట్ చేసుకొని ₹500 బెనిఫిట్ కూడా అయితే పొందొచ్చు. సో ఓవరాల్‌గా వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.